హాయ్ అండి. ఇప్పుడు మరొక బ్లౌజ్ డిజైన్‌తో వచ్చేద్దాం. కాకపోతే ఇందులో స్పెషల్ ఏంటంటే, షోల్డర్ జాయింట్ అనేది ఉండదండి. నేను డైరెక్ట్‌గా తీసేసాను. అది ఎలా అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను. అయితే మీరు ఫస్ట్ ఇప్పుడు ఇదిగోండి నేను వేసుకున్నది ఫోటో చూపిస్తున్నాను. ఫస్ట్ మీరేం చేస్తారు అంటే, పేపర్ కటింగ్ మొత్తం వేసేసుకోండి. ఓకేనండి. మీరెప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటారో, అలా మొత్తం మార్కింగ్ చేసేసుకోండి మీ యొక్క బ్లౌజ్‌కి. లేదు నాకు ఫుల్ మార్కింగ్ కావాలంటే నాది ఒక బ్లౌజ్ అనేది చూడండి. నేను మార్కింగ్ ఎలా వేస్తున్నానో దాన్ని బట్టి మీరు మీ బ్లౌజ్‌కి మార్కింగ్ వేసుకుందురు కానీ, నేను మార్కింగ్ అనేది నేను డీటెయిల్‌గా చెప్పట్లేదండి. చూపించేస్తున్నాను. ఓకేనండి. ఇదిగోండి. మొత్తం డీటెయిల్డ్‌గా ఫస్ట్ పేపర్ మీదే వేసుకోవాలి కంపల్సరీ. అయితే మీకు అర్థం అవ్వడం కోసమే నేను చాలా క్లియర్‌గా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మనకి అది సంకలోకి అతికెళ్ళిపోతది కదండీ! అతికండి. ఇప్పుడు నేను మార్కింగ్ వేస్తున్నది సంకకి మనం అతుకుతాం కదా! చెయ్య అతుకుతాం కదా! సంక అదనమాట ఇప్పుడు నేను గీస్తున్నది. మీకు క్లియర్‌గా చెప్పటం కోసమని నేను ప్రతీదీ డ్రాయింగ్ వేసి వివరంగా చెప్తున్నాను. ఓకేనా అండి? నెక్స్టు మనము తీసుకున్న నెక్‌కి ఇంకొక అరించి అనేది మార్కింగ్ వేసుకోండి. ఓకేనా? అంటే స్టిచ్ చేసేసిన తర్వాత మనకు అక్కడికొస్తాది అని అర్థం. నేను ప్రతీదీ వేసేది మీరు అర్థం చేసుకోండి. ఓకేనండి? చూడండి ఇప్పుడు షోల్డర్ విడ్త్ అనేది ఎంతొచ్చిందో చూడండి. దాన్ని బట్టి మొత్తం రౌండ్ అనేది వేసేయండి. ఓకేనా అండి? షోల్డర్ విడ్త్ 2 వచ్చిందండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఇప్పుడు నేను కట్ చేస్తుంది బ్యాక్ పార్ట్ అండి. ఓకేనా? చూడండి నేను చూపించే విధంగానే మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఓకేనండి. అయితే ఇది మార్కింగ్ వేయడానికి ముందు మీరేం చేస్తారంటే ఆల్రెడీ పేపర్ ఫోల్డింగ్ మీద మీరు మార్కింగ్ వేసుకోండి. వేసుకొని ఒకటి మొత్తం ఈ మార్కింగ్ చేస్తుంది తీయకుండా డైరెక్ట్‌గా ఒకటి తీసేయండి. ఓకేనా? ఒకటి విడిగా స్పేర్‌గా ఉంచేయండి బ్యాక్ పార్ట్. ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను చూపించే విధంగానే క్లియర్‌గా మార్కింగ్ అనేది వేసుకోండి. నేను ఇది కట్ వర్క్ పెట్టాను కదండీ! కట్ వర్క్ కోసం మీకు తెలియని కోసం శాంపుల్‌గా వేస్తున్నానండి. మళ్ళీ నేను కట్ వర్క్ స్కేల్‌తో వేస్తాను. తర్వాత చూపిస్తానది. ఓకేనా? ఇప్పుడు నెక్ విడ్త్ అనేది పెడుతున్నాను. ఒకసారి చూడండి. అలా వస్తదండి నెక్ అనేది. ఓకేనా? ఇది పెద్దదవుతదేమో అని డౌట్ పడాల్సిన పని లేదండి. చూసారు కదా ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో ఎలా ఉందో బానే వస్తదండి. ఓకేనా? చూడండి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మొత్తం కటింగ్ చేసేయండి. పేపరు ఇలాంటిది స్పేర్ పార్ట్ ఇంకొకటి కూడా తీసుకోండి. ఓకేనండి. అంటే నేను ఇప్పుడు వరకు ఎంతవరకు అయితే కట్ చేశానో ఇంతవరకు మాత్రమే స్పేర్ పార్ట్ అనేది ఇంకొకటి తీసుకోండి. ఓకేనా? అంతగా మీకు ఇది అనిపిస్తే పేపర్ ఫోల్డింగ్ మీద తీసేస్తే ఒక్కసారి వచ్చేస్తది. కట్స్ అనేవి ఇచ్చేసుకోండి. నేను ఎప్పుడు కామన్‌గా పెడుతుంటాను కదా! కటింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అంటాను. ప్రతి దానికి ఆ కట్స్ అనేవి ఇచ్చేయండి. కట్స్ అనేవి ఇచ్చేసాక ఇప్పుడు మనకి మెయిన్ ఇలా వస్తదండి. మనం కట్ చేయవలసింది నేను చెప్తున్నాను. ఫస్ట్ ఏసిన మార్కు మనకు అక్కడికొస్తాది అని కట్ వర్కు. ఇది మనం కట్ చేయాల్సిన మార్కింగ్. ఓకేనా? నేనే క్లియర్‌గా వేస్తున్నాను. మీరు అలానే వేసుకొని వీడియో మొత్తం ఒకటికి 2 సార్లు చూసి వేయండి. లేదు నాకు ఫస్ట్ అటెంప్ట్‌లోనే అర్థమైందనుకుంటే మీరు దర్జాగా కట్ చేసేయచ్చు. ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఓకేనండి. ఇప్పుడు ఇది కటింగ్ చేస్తున్నాను ఒకసారి గమనించండి. ఫస్ట్ లైన్‌కి కట్ చేస్తున్నాను. ఓకేనా? అయిపోయిందండి. మొత్తం కటింగ్ అనేది అయిపోయింది. మనకి కుట్టిన తర్వాత ఇట్లా వస్తదండి. చూసారా ఎలా వచ్చిందో? బ్రాడ్ అనేది రాదండి. ఓకేనా? ఇప్పుడు లైనింగ్ కూడా తీసేసుకుందాం. నేను ఓకేనండి. ఇప్పుడు లైనింగ్ అనేది కింద హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచండి. నేను చెప్పినట్లే మీరు తీయండి. నేను ఎక్కడ వద్దు, ఎక్కడ కటింగ్ చేయాలో నేను చెప్తాను. దాన్ని ఫాలో అయిపోండి. ఓకేనా? చూడండి నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేస్తున్నానో అలానే మీరు కూడా మార్కింగ్ అనేది వేసుకోండి. ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. ఓకేనా అండి? క్లియర్‌గా అయితే చెప్తున్నాను. షోల్డర్ డ్రాపింగ్ కూడా ఉండదండి. ఆ షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఉండడం కోసం ముందుకి మీరు ఎలా తీయాలి ఏంటనేది నేను ఆల్రెడీ బ్లౌజ్ వీడియో పెట్టానండి ఒకటి చూడండి. ఓకేనా? అమ్మో! షోల్డర్ జాయింట్ ఉండదు. ఒకవేళ షోల్డర్ డ్రాప్ అవుతేనో అంటే మీరు కటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ఓకేనండి? ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఇది అలానే తీసేయండి. ఇక్కడ మాత్రం 1 ఇంచ్ ఖర్చు అనేది పెట్టండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఒకటికి 2 సార్లు గమనిస్తూ మీరు మార్కింగ్ అనేది వేయండి. ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ అనేది చేయండి. ఆల్రెడీ కిందన హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచాను. ఓకేనండి. నెక్స్ట్ చివర కూడా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది ఉంచండి. నేను ఎందుకు ఇదంతా ఉంచుతున్నాననేది మీకు ముందు ముందు వీడియోలో అర్థమవుతుందండి.
కానీ ఇట్లా అయితే కట్ చేయండి. మీకు ఎక్కడైనా అవసరం లేనిది ఉంటే ఇది అవసరం ఉండదు, ఇక్కడ కట్ చేసేయండి. కాకపోతే కొన్ని ఏంటంటే సేఫ్టీ కోసం. ఓకేనా అండి. అండ్ ఆ మార్కింగ్ కూడా చేసుకొని మనకు కుట్టొచ్చేదండి. తర్వాత మనం స్టిచ్ చేసేటప్పుడు తడుముకోకుండా మనకి ఆల్రెడీ స్టిచ్చింగ్ లైన్ ఉంది కనుక స్పీడ్గా స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. అందుకని ప్రతి ఒక్కటి కూడా నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో అదే విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి. ఓకేనండి. నేను కానీ చెప్పేది కానీ మీకు అర్థమయ్యేటట్టయితే ఒక్క లైక్ వేసుకోండి. మీకు లైక్ వేసుకున్నది మాత్రాన ఏమి కాదండి. అండ్ ఇప్పటి వరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మీకు హెవీ వీడియోస్ పెట్టేసి నేను డిస్టర్బ్ చేయనండి. అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. ఒకసారి చూడండి. ఓకేనా. చెప్పాను కదండి ఆల్రెడీ బ్యాక్ పార్ట్ నేను స్పేర్గా ఒకటి తీసుకోమన్నాను కదా, అది తీసేసి చూడండి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా పేపర్ మీద వేసేసుకొని బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని ఎక్స్ట్రా కట్ చేసాను చూసారు కదా, నేను ఎప్పుడు ఎలా అయితే ప్రిన్సెస్ కట్ చేస్తాను అలాగే. అయితే ఫ్రంట్ నిపుల్ పాయింట్ కానీ 10 ఇంచెస్ పెట్టానండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ విడ్త్ అనేది 3.5 పెడుతున్నాను. ఓకేనా. 3.5 పెట్టండి. అక్కడి నుంచి అక్కడికి 3.5 అండ్ డౌన్ కూడా 3.5 పెట్టుకోండి. ఓకేనా అండి. బ్యాక్ పార్ట్ తీసి ఫ్రంట్ పార్ట్ కోసమని మళ్ళీ పేపర్ డ్రాయింగ్ వేసి నేను క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 అండ్ పైకి కూడా 1.5 మార్కింగ్ చేయండి. అలా మార్కింగ్ చేసేసాక చూడండి నేను క్రాస్గా ఎలా కొడుతున్నానో చూసారా, షేప్ అనేది ఎలా ఇచ్చానో మీరు అలానే షేప్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా అండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నెక్ డీప్ అనేది 7.5 ఇంచ్ పెడుతున్నానండి. మీకు డీప్ అనేది ఎక్కువ అనిపిస్తే 7, 6.5, 6. ఓకేనా అండి. అట్లా మీరు ఎప్పుడు బ్లౌజ్కి ఎలా డీప్ పెట్టుకుంటారో అట్లానే పెట్టుకోండి. కాకపోతే ఇలాంటి మోడల్కి కొంచెం డీప్ అయితేనే అందంగా ఉంటుంది. ఓకేనా. అండ్ విడ్త్ అనేది 4 ఇంచెస్ పెట్టాను. పైన షోల్డర్ అనేది కామన్ ఎప్పట్లాగే. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానే కర్వ్ స్కేల్తో అలా మార్కింగ్ చేయండి. మీకు కర్వ్ స్కేల్ అలవాటు లేకపోతే మీరు ఎప్పుడు ప్రిన్సెస్ కట్కి ఎలా మార్కింగ్ చేసుకుంటారో అలానే మార్కింగ్ అనేది చేసుకోండి. ఓకేనా అండి. అండ్ నెక్స్ట్ ఒక 1/4 ఇంచ్ వరకు మళ్ళీ కిందకి పెట్టేసి అక్కడ కూడా మార్కింగ్ చేసేయండి. చేసేసి ఒక మళ్ళీ ఒక స్కేల్ తీసుకొని లో షేప్ అనేది తీయండి. నేను లో షేప్ ఎలా తీస్తున్నారో మీరు ఒక్కసారి గమనించండి. ఓకేనండి. నేను లో షేప్ తీసే విధంగానే మీరు కూడా లో షేప్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత సేమ్ బ్యాక్ పార్ట్కి మనం కుట్టు అనేది ఎలా వెళ్ళిపోతుందని చెప్పానో దీనికి కూడా అదే విధంగా కుట్టు వెళ్ళిపోతుంది అనడానికి మళ్ళీ మార్కింగ్ వేస్తున్నానండి. ఓకేనా. మనకి ఇదేంటంటే ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్స్ట్ పేపర్ కటింగ్ తీసేసిన తర్వాత మెయిన్ క్లాత్ అనేది తీస్తాం కనుక ప్రతిదీ మార్కింగ్ అనేది చాలా కేర్ఫుల్గా వేసుకోవాలండి. అందుకని మీకు కూడా చాలా క్లియర్గా చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ బ్యాక్ ఎలా అయితే వేసుకున్నామో అలాగే 1/2 ఇంచ్ ఖర్చుతో వేసేయండి. ఓకేనండి. వేసేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ విడ్త్ అనేది ఎంత ఉందో చూడండి. లేదు అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకేనండి 2 ఇంచ్ పెట్టేసుకోండి. యాక్చువల్గా ఇక్కడ అవసరం లేదండి. నేను మార్కింగ్ అనేది వేస్తాను కానీ అది అవసరం లేదు. ఇక్కడ మాత్రమే జస్ట్ షేప్ వరకు పెట్టుకుంటే సరిపోద్దండి. ఓకేనా. మనకి షోల్డర్ ఎంత ఉందో అంత రాదండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి విడ్త్ అనేది ఎక్కువ పెట్టాం కదా అందుకని. అండ్ డౌన్లో కూడా ఒక 1/2 ఇంచ్ వరకు చిన్న షేప్ అనేది తీసుకోండి. నేను ఎలా అయితే మార్కింగ్ చేశాను అలానే. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి. అండ్ ఏదైనా బ్లౌజ్ మోడల్ కావాలన్నా కూడా కామెంట్స్లో అడగండి. ఇలాంటి మంచి న్యూ మోడల్స్ అన్నీ పెడుతూ ఉంటానండి. అండ్ ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తున్నాను గమనిస్తున్నారు కదా, లో షేప్ వరకు తీసాను. మీరు మార్కింగ్ వేసుకున్నారు కదా అని ఎలా పడితే అలా తీసేయకండి. లో షేప్ వరకు మాత్రమే తీయండి. ఓకేనండి. మార్కింగ్ వేసుకొని మర్చిపోయి తీసేసుకుంటే మళ్ళీ తీయక తప్పదు కొత్తగా. ఓకేనండి. ఇప్పుడు చూడండి షేప్ ఎలా వస్తుందని ఒక్కసారి గమనించండి. మనకి ఫస్ట్ అటెంప్ట్లోనే ఎక్కడ వచ్చేదండి. అలాగని ఫస్ట్ బ్లౌజ్ పాడవుతుంది అక్క అంటే పాడవుతుంది అని కాదు, మార్కింగ్ కోసం నేను చెప్తున్నాను. మార్కింగ్ వేసుకునేటప్పుడు కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా వేయండి. మనకి వేసే కొద్దీ షేప్ అనేది తెలిసిపోతుందండి. ఓకేనా. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఇంకొక మార్కింగ్ అనేది నేను చూపించే విధంగానే మార్కింగ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తున్నానో ఒక్కసారి గమనించండి. ముందు ఆ పార్ట్ అనేది తీసేయండి. నేను చూపిస్తున్న పార్ట్ అనేది ఫస్ట్ తీసేయండి. అర్థమవుతుంది కదా.
తీసేసి అక్కడ పావించి కొట్టింది కూడా తీసేయండి. ఇప్పుడు నేను ఇక్కడ పావించి కొట్టాను కదా, అది కూడా తీసేసి ఇప్పుడు ఈ నెక్ పార్ట్ అనేది తీసుకుందాం. ఓకేనా. నెక్ పార్ట్ కోసమని ఫస్ట్ మనం చూడండి ముందుకు తీయండి, కట్ వర్క్ దగ్గర తీసేయకండి. ఓకేనా. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఫస్ట్ దానికే మీరు కట్ చేయండి. మళ్ళీ కట్ వర్క్ దాన్ని కట్ చేస్తే మీకు బాగా తగ్గిపోతుందండి అండ్ బ్రాడ్ కూడా ఎక్కువైపోతుంది. అందుకే చూసుకుంటూ జాగ్రత్తగా తీయండి అని పదే పదే చెప్తున్నా. ఓకేనా అండి. ఇదిగోండి. అంటే కిందకి కూడా ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ అనేది వేసుకొని, 1/2 ఇంచ్ అంటున్నాను, నేను చూపించే విధంగానే 1/2 ఇంచ్ వెడల్పుతో కిందకి మార్కింగ్ వేసేసుకోండి. ఏమైనా అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూస్తూ ట్రై చేయండి. బయట వాళ్ళు బ్లౌజ్ కుట్టేటప్పుడైనా చాలా జాగ్రత్తగా వేయండి. మీరు కష్టపడకుండా నేను కష్టపడి మీకు సింపుల్ వేలో చెప్తున్నాను. ఓకేనా అండి. యాక్చువల్గా ఇలా కుట్టాలంటే కొంత ఎక్కువ ఆలోచించాలి. నేను చాలా ఎక్కువ ఆలోచించి నేను చేశానండి. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందాము. దీనికి కూడా సేమ్ అండి. జస్ట్ నేను చెప్పినట్టు కొంచెం కొంచెం ఎక్స్ట్రాలు తీసుకోండి. అవసరం లేదనే దగ్గర నేను క్లియర్గా చెప్తాను. ఇది అవసరం లేదు, కట్ చేసేయండి, అక్కడ కట్ చేసేయండి. మనకి కటింగ్ అయిపోయిన తర్వాత క్లాత్ మనకి ఎక్స్ట్రా కావాలంటే రాదు. ఆల్రెడీ ఫస్ట్లోనే కొంచెం ఎక్స్ట్రా తీసుకొని తర్వాత కట్ చేసేద్దామంటే మనకి చాలా బాగా వస్తుంది. అందుకని మనం రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో కొత్త వాళ్ళు ఏంటంటే చెప్పినట్టు తీసేసుకొని ఉన్నట్టు తీసేసుకొని ఇబ్బంది పడతారు. అలా కాకుండా ముందే ఎక్స్ట్రా తీసుకున్నారనుకో, ఇక ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ కట్ చేసేయండి, నేను ముందు వీడియోలో చూపిస్తుంటే అక్కడ కట్ చేసేద్దరు. కానీ నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా అన్నీ ఎక్స్ట్రా తీసుకోండి. ఓకేనండి. ఇది తీసుకున్నాను కానీ నేను దీనికి తీసేసానండి. అది అనేది చూపిస్తాను ముందు వీడియోలో. ఇప్పుడు నేను చూపించే విధంగా కటింగ్ కూడా చేసేసుకోండి. కటింగ్ చేసేసి అయితే నేను లైనింగ్ క్లాత్ చూపించానండి. మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చూపించలేదు. మనం లైనింగ్ ఎలా అయితే తీసుకున్నామో అలాగే మెయిన్ పార్ట్ కూడా మీరు మొత్తం తీసేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు దీనికైతే ఇంకేమి ఎక్స్ట్రాలు తీసుకోవాల్సిన పని ఉండదండి. దీనికి యాజ్ టీజ్గా ఎలా ఉందో అలానే తీసేసుకోండి. ఓకేనండి. మీకు ఎక్కడెక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలో, ఎక్కడెక్కడ తక్కువ తీసుకోవాలో నేను క్లియర్గా చెప్తున్నాను కదా, మీరు అలానే తీసుకోండి. నేను కొంచెం కాదు చాలా ఎక్కువ ఆలోచించి మీకు తక్కువ ఆలోచన వచ్చే విధంగా నేను చెప్తున్నాను. మీరు ఎక్కువ కష్టపడాల్సిన, మీ బ్రెయిన్కి ఎక్కువ పని చెప్పాల్సిన పని లేదండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఓకేనండి. నేను చూపించే విధంగానే మొత్తం దీనికైతే ఎక్స్ట్రా ఏం అవసరం లేదు, చెప్పాను కదా. సేమ్ చూపించే విధంగానే కట్ చేసేయండి. ఓకేనా. అది అయిపోయిందండి. నేను ఇంకా లైనింగ్ అనేది చూపించలేదు. మెయిన్ క్లాత్ అనేది చూపించలేదు. మెయిన్ క్లాత్ మీరు కట్ చేసుకోండి. వీడియో లెంత్ ఇప్పటికే చాలా ఎక్కువ ఉందండి. నెక్స్ట్ ఇప్పుడు అసలైంది వచ్చిందండి. మనకి షోల్డర్ జాయింట్ లేనిది దీన్ని పెట్టుకొని కట్ చేయడమే బ్రెయిన్కి ఎక్కువ పని చెప్పేదండి. ఓకేనా. ఇప్పుడు నేను ఎలా పెడుతున్నానో ఒక్కసారి, నేను లైనింగ్ అనేది 2 ఫోల్డింగ్ల మీద ఉంచానండి. ఓకేనా. అంటే మనకి కట్ వర్క్ అనేది ఒక పక్కే రావాలి అండ్ సంక్ అనేది ఒక పక్కే రావాలి. అందుకని దీనికి కట్ వర్క్ తిరగబడిందండి. అంటే జస్ట్ మార్కింగ్ నేను చెప్పింది అది తిరగబడింది. చూసారా, మనకి రౌండ్ షేప్ అనేది వచ్చేయాలి. ఎక్కడైనా షేప్ అవుట్ అయితే మీరు ఆల్రెడీ మనకు తెలిసిపోద్దండి. కటింగ్ చేసేసిన తర్వాత అక్కడ షేప్ అనేది కరెక్ట్గా తీసేసుకోండి. ఓకేనా. సేమ్ ఇప్పుడు నేను ఎలా అయితే పెట్టానో మీరు గమనించారో లేదో, షోల్డర్ జాయింట్ ఉండదు కనుక షోల్డర్ మనం అరించి తీసుకున్నాం కదా, దాన్ని ఫోల్డింగ్ వేసేసాను. మీరు కూడా అలాగే ఫోల్డింగ్ అనేది వేసేయండి. వేసేసి సేమ్ ఎలా అయితే మనం పెట్టామో అట్లాగే నేను చెయ్యి పెడుతున్నాను, గమనించారా, పేపర్ అనేది జరిగిపోతుంది కదా, అందుకని నేను చెయ్యి అలా పెట్టి మొత్తం మార్కింగ్ అనేది నేను చేశాను. మీరు అలాగే చూసుకుంటూ జాగ్రత్తగా టెన్షన్ పడకుండా తీయండి. మనకి ఇది మెయిన్ కదండి, బ్లౌజ్కి స్పెషాలిటీ ఉన్నదే ఈ షోల్డర్ జాయింట్ లేనిది కదా, అందుకని మీకు క్లియర్గా చెప్తున్నాను. నేను ఎలా అయితే చెయ్యి పెట్టి మార్కింగ్ చేస్తున్నానో పేపర్ కదలకుండా ఆటోమేటిక్గా నేను చెప్పినా చెప్పకపోయినా మీకే తెలిసిపోతుంది. కాకపోతే అక్కడ కంపల్సరీ నేను ఎక్కడెక్కడ మార్కింగ్ పెడుతున్నానో ఆ మార్కింగ్ అనేది కంపల్సరీ పెట్టుకోండి. మనం స్టిచ్ వేసేటప్పుడు ఇంకా కన్ఫ్యూజన్ ఉండదు, అందుకని నేను చెప్పింది. ఓకేనా. చూడండి ఇప్పుడు మార్కింగ్ వేస్తున్నాను కదా, మీరు కూడా అలాగే మార్కింగ్ వేసుకోండి.
ఒకసారి థిక్‌నెస్ కోసం అంటే వీడియో థిక్‌నెస్ కోసం వీడియోలో క్లియర్‌గా కనిపించడం కోసం నేను మళ్ళీ ఇంకొకసారి మార్కింగ్ వేస్తున్నాను. అండ్ ఈ మార్కింగ్‌లో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఆ మాత్రం ఈ మాత్రం కవర్ చేసేయండి. ఓకేనా? అండ్ అటువైపు ఒక 6 ఇంచ్ ఎక్స్ట్రా తీసాను. ఇటువైపు ఒక 6 ఇంచ్ ఎక్స్ట్రా తీసాను. 6 ఇంచ్ అంటే 30 ఇంచులా తీసాను. ఏం పర్వాలేదు. మనం అవసరం లేదు అనుకుంటే వాటిని తర్వాత కటింగ్ చేసేయవచ్చు. లేకపోతే బాధ కదా! అందుకని నేను అన్నీ కొంచెం ఎక్స్ట్రా చెప్తున్నాను. ఇప్పుడు నేను చూపించే విధంగానే ఇంకొక 6 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోండి. ఇంకా ఇటు సైడ్ అవసరం లేదండి. కట్ వర్క్ సైడ్ అయితే అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇటు తీసుకున్నాం కనుక అటు సరిపోతుంది. ఇప్పుడు నేను చూపించే విధంగానే మార్కింగ్ అనేది మొత్తం వేసేసుకోండి. వేసుకున్న మార్కింగ్‌ని కటింగ్ అనేది చేసేసుకోండి. కట్ చేసేసాక మొత్తం నేను చూపించే విధంగానే ఒక పక్కే ఎక్స్ట్రా పెట్టాను, గమనించారు కదా! యాక్చువల్‌గా ఇది కూడా పడదండి. నేను ఇంకా ఒకటే మాటని పదే పదే చెప్పక అని ఫీల్ అవ్వకండి. తెలియని వాళ్ళ కోసమని ఎక్కడ కట్ చేసిస్తారో అని దీంతో నేను పదే పదే చెప్తున్నాను. ఓకేనా? అయిపోయిందండి కటింగ్ అనేది ఇది కూడా. అయితే యాక్చువల్‌గా నాకు ఇది ఒక శారీ ఇచ్చి లంగా ఓణి అనేది కుట్టమన్నారండి. అందులో లంగా ఓణి అంటే జాకెట్టు అండ్ లంగా. అందుకని నాకు ఇక్కడ అంచు అనేది ఎక్కువ ఉండిందండి. అందువల్ల నేను డైరెక్ట్‌గా పీస్ తీసుకున్నాను. 2 కూడా ఆపోజిట్‌లో వేసుకున్నానంటే ఒకటి పళ్ళు అండి. ఇంకోటి కట్టు చెంగులోదండి అంచు అనేది. మీకు శారీలోది కావాలంటే షోల్డర్ దగ్గర జాయింట్ కాకుండా కింద ఎక్కడైనా జాయింట్ వచ్చేటట్టు చూసుకోండి. ఓకేనండి. మనకి శారీలోదంటే పెద్ద అంచు వచ్చేది మనం దీనికి పెట్టేస్తాం కదండి, హ్యాండ్స్‌కని. ఇప్పుడు నేను చూపించే విధంగానే ఎక్స్ట్రా మార్కింగ్ చూడండి నేను ఎలా వేస్తున్నానో అలానే మీరు కూడా వేసుకోండి. మొత్తం అయిపోయిన తర్వాత చూడండి నేను ఎలా పెడుతున్నానో మీరు అలాగే ఫస్ట్ ఒక పావు ఇంచి వరకు వేసుకొని తర్వాత ఒక 1/2 ఇంచి వరకు వేసుకోండి. నేను చూపించే విధంగా క్లియర్‌గా చూసుకుంటూ రౌండ్‌గా వేసేసుకోండి. ఇంకా దానికి మనం ప్రత్యేకించి కొలతలేం కాదండి. మీరు పెట్టుకోవాలనుకుంటే 1/2 ఇంచి అలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ కట్ వర్క్ స్కేల్ తీసుకున్నానండి నేను. కట్ వర్క్ స్కేల్ తీసుకొని ఒక్కొక్కటి కటింగ్ అనేది కొంచెం పెద్దవే పెడుతున్నానండి. ఓకేనా? కింద 1/2 ఇంచి అనేది వదిలేసాను. వదిలేసి కట్ వర్క్ అనేది మొత్తం షేప్ అనేది వేసుకొని వచ్చేస్తున్నానండి. ఓకేనా? మీరు కూడా అలానే వేసేసుకోండి. నేను చెప్పేది కనుక మీకు అర్థమయ్యేటట్టుంటే ఒక్క చూసే వెళ్ళిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఒక లైక్ కూడా వేసుకోండి. ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోలు ఛానల్లో పెట్టానండి. ఇప్పటివరకు చూడలేని వాళ్ళు ఉంటే ఒక్కసారి చూడండి. ఒక్కటైనా ఉండాలండి. మనం స్టైల్‌గా కొంచెం ఉండాలి అంటే ఇలాంటి బ్లౌజ్ కంపల్సరీ ఒక్కటైనా ఉండాలి. ఇది బయట వాళ్ళదండి. ఇంకా నేను కూడా కుట్టుకోలేదు. కుట్టుకుంటాను. కాకపోతే ట్రై చేయాలి కదా! అందుకని చెప్తున్నాను. చూడండి నేను చూపించే విధంగానే నేను ఆల్రెడీ బక్రం తీసుకున్నానండి. ఇంకా బక్రం వీడియో కూడా చూపించలేదు. సేమ్ లైనింగ్ ఎలా అయితే తీసుకున్నామో అలాగే బక్రాన్ని కూడా అదే మెజర్మెంట్‌లో తీసేసుకోండి. ఇంక అందుకనే బక్రము, మెయిన్ క్లాత్ నేను ఏవి చూపించలేదు. ఇప్పుడు బక్రం 2 పట్టుకొని ఇంకొకసారి చూపిస్తున్నాను. అంటే అర్థం కాని వాళ్ళ కోసమని ఇంకొకసారి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇది కొంచెం రిస్కేనండి ఈ బ్లౌజు. ఇప్పుడు గమనిస్తున్నారు కదా! ఇప్పుడు మీకు క్లాత్ అనేది ఎక్కడ అవసరం లేనిదో అక్కడ చెప్పి మీకు కటింగ్ చేసేయండి. పడదు అని చెప్పేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ కట్ వర్క్ మార్కింగ్ వేసుకున్నాం కదా! దాని ప్రకారం కట్ వర్క్ అనేది కట్ చేసేయండి. ఓకేనా? నేను క్యాన్వాస్ అనేది కొంచెం దళసరిది తీసుకున్నానండి. అంటే ఈ బ్లౌజ్‌కి కూడా నాకు కట్ వర్క్ పెడితే కొంచెం తేలుతుంది అని చెప్తున్నారు. అందుకని ఏం చేశానంటే క్యాన్వాస్ అనేది కొంచెం దళసరి క్యాన్వాస్ తీసుకున్నాను. అంటే షర్ట్‌కి వేస్తారు కదండీ అది. అదైతే పర్ఫెక్ట్‌గా నిలబడుతుందని మొత్తం తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ఐరన్ కూడా చేసేసానండి. కొంచెం పాయింట్ అనేది కింద దించుతున్నాను. నేను ఏ విధంగా అయితే దించుతున్నానో అదే విధంగా. గమనించారు కదా! ఫస్ట్ మెయిన్ క్లాత్ పెట్టాను. మెయిన్ క్లాత్ కూడా మెయిన్ వైపే పెట్టాను. ఒకసారి గమనించండి. తిరగవేయలేదు. మెయిన్ క్లాత్ పెట్టి నెక్స్ట్ లైనింగ్ పెట్టి లైనింగ్ మీద బకరం పెట్టి ఇప్పుడు కట్ వర్క్ అనేది జాయింట్ చేసుకొని వచ్చేయండి. మీరు ఏ పని చేసినా పర్ఫెక్ట్‌గా చేయాలండి. ఇలా చూసేసి నాకు ఇది అర్థమైపోయింది చేసేస్తాను అనుకోకండి. అంటే ఒక్కొక్కరికి అర్థమైపోద్దండి. ఒకళ్ళు తక్కువ చేయాలని కాదు. కాకపోతే ఒకటికి 2 సార్లు చూసుకుంటూ చేస్తే మనకి ఇంకా బ్లౌజ్ పాడవుతదని టెన్షన్ ఉండదు. అండ్ నెక్స్ట్ మీకు ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే అండి
కటింగ్ చేసుకునేటప్పుడు షోల్డర్ జాయింట్ మీన్స్ షోల్డర్ డ్రాపింగ్ లేకుండా చేసుకోండి. ఎలా షోల్డర్ డ్రాపింగ్ లేకుండా అంటే, ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు నడుము లూజ్ ఉంది కదండి, నడుము లూజు ఎంత వచ్చిందో దానికి నేను ఎప్పుడు ఏం చెప్తాను, నడుము లూజ్ మొత్తానికి 12 ఇంచీలు కలపండి అని చెప్తాను కదా. 12 ఇంచీలు కలిపి దాన్ని 4 భాగాలు చేయమంటాను కదండి. ఆ 4 భాగాల్లో 10 ఇంచీ కంటే తక్కువ వచ్చిన వాళ్ళందరూ 10, 10.5 ఇంచీ అలా వస్తే షోల్డర్ అనేది 5 ఇంచీ పెట్టుకోండి. 5 ఇంచీ పెట్టి 3 ఏమో షోల్డర్కి పెట్టండి, 2 లేదంటే ఇంకొక 1/4 ఇంచీ తగ్గించండి, 1.75 మాత్రమే ఫ్రంట్కి పెట్టండి. అంటే షోల్డర్ కాకుండా ముందుకి అలా పెడితే మనకి షోల్డర్ డ్రాపింగ్ అనేది ఉండదండి. అంటే కట్ చేసుకునేది కొంచెం క్రాస్గా మనం కట్ చేసుకున్నట్టయితే మనకి షోల్డర్ డ్రాపింగ్ చాలా వరకు ఉండదండి. ఓకేనా. ఇప్పుడు నేను చూపించే విధంగానే మొత్తం కట్ వరకు తిప్పేసి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేస్తున్నానండి, స్టిచ్ వేసేసి. అండ్ నెక్స్ట్ ఐరన్ కూడా చేసేసాను, ఇవ్వండి చేస్తున్నాను ఐరన్ కూడా. మొత్తం వర్క్ అనేది క్లీన్గా ఉంటే మనకి కస్టమర్స్ అని బాగా పెరుగుతారండి. అందుకే చేసే పని పర్ఫెక్ట్గా చేయాలి. అండ్ ప్రిన్సెస్ కట్ కోసం ఓకేనండి, ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను ఇప్పుడు. ఆ కట్ వర్క్ది అయిపోయింది, మొత్తం షోల్డర్ అనమాట. మొత్తం ఫ్రంట్ బ్యాక్ కూడా షోల్డర్ ఒక అటెంప్ట్లోనే 2 అయిపోయేవి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నేను చూపిస్తున్నాను ఒక్కసారి. ఫ్రంట్ పార్ట్కి ఏం చేస్తానంటే, మనకి క్యాన్వాస్ ఇప్పుడు మామూలు క్యాన్వాసే తీసుకున్నానండి. దీనికి నెక్ కోసమని నేను చూపించే విధంగానే ఒక 1 ఇంచీ నెక్ షేప్లోనే తీసేసుకోండి. ఓకేనండి. మనకి నెక్ అనే క్యాన్వాస్ వేస్తే ఏటవుతుందంటే నెక్ అనేది స్టిఫ్గా నిలబడుతుంది, అందుకోసమనండి. ఇప్పుడు నేను చూపించే విధంగానే వేసేసుకొని మొత్తం జాయిన్ చేసేయండి. మధ్యలో బక్రం పెట్టండి, కింద మెయిన్ క్లాత్ రివర్స్లో వేసుకోండి, నెక్స్ట్ బక్రం పెట్టండి, అండ్ నెక్స్ట్ లైనింగ్ పెట్టండి. అయితే బక్రం అనేది లైనింగ్కి షైనింగ్ వచ్చిన వైపు అంటుకుని ఉండాలండి. బక్రం మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, షైనింగ్ వస్తుంది కదా, షైనింగ్ వచ్చింది లైనింగ్కి అతుక్కొని ఉండాలి, అదండి. మొత్తం నేను చూపించే విధంగానే స్టిచ్ అనేది వేసేసుకోండి. నేను వేసేసాను, ఇంకా నేను మొత్తం క్లియర్గా వీడియో మొత్తం చూపించట్లేదండి. నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇందాక నేను ఎక్స్ట్రా తీసాను, అవసరం లేని దగ్గర కట్ చేయండి చెప్తాను అన్నాను కదా. ఈ ఎక్స్ట్రా తీసాను కదండి, ఇది కట్ చేసేయండి ఇప్పుడు చెప్తున్నాను. ఓకేనా. అక్క మార్కింగ్ వేయడం ఎందుకు, తీయడం ఎందుకు అని అనుకుంటున్నారా? అదేనండి, కొత్త వాళ్ళ కోసం. అండ్ నెక్స్ట్ మన సేఫ్టీ కూడా మనం చూసుకోవాలండి. నేను అన్నీ చూసుకొని మీకు క్లియర్గా మీకు సులభమైన పద్ధతిలో చెప్పేది నేను కదా. మీరు ఇబ్బంది పడకుండా నేను చెప్పే ప్రాసెస్ని ఫాలో అయిపోండి. ఓకేనండి. నెక్కి పైపింగ్ అనేది తిప్పేయండి. పైపింగ్ తిప్పుడు ఇంకన్నీ మీకు తెలిసే ఉంటుంది, క్లియర్గా చెప్తున్నాను. ఎక్కడైనా అర్థం కాకపోతే అర్థం కాలేదని ఒక్కసారి చెప్పండి. అండ్ ఇలాంటి బ్లౌజ్ కుట్టి రిస్క్ తీసుకోవడం అని ఎందుకు అనుకోకండి. ఎందుకంటే ప్యాటర్న్ బ్లౌజెస్ స్టిచ్ చేస్తేనే మనం ఎంత పెద్ద మీన్స్ అదొక హ్యాపీనెస్ వేర్లేండి. ఇలాంటి బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేశానని నాకు హ్యాపీ మూడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం పేపర్ అనేది తీసుకోండి. ఆల్రెడీ మనం ఫస్ట్ మార్కింగ్ కటింగ్లో తీసుకున్నాం కదా, ఆ పేపర్ తీసుకొని నేను చూపించే విధంగా వేసుకోండి. ఖర్చు తీసేసి కట్ వర్క్ షేప్ వేసానే పేపర్ మీద. ఓకేనండి. గమనిస్తున్నారు కదా, నేను కట్ వర్క్ ఆ షేపు, ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేసి కట్ వర్క్ షేప్ ఉన్న దగ్గరే నేను షేప్ పెడుతున్నాను. మీరు అలానే పెట్టుకోండి, పెట్టి మార్కింగ్ అనేది చెయ్యండి. గమనిస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తున్నానో, ఆ మార్కింగ్ అనేది చేసి ఉంచండి. నేను లాస్ట్లో చెప్తాను దాని ప్రాసెస్ ఏంటనేది. అదిగోండి నేను క్లియర్గా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినా నాకు కంపల్సరీ ఫోన్ వస్తుందండి. ఆ ఫోన్ కాల్ కంపల్సరీ వాయిస్ ఓవర్లో పడిపోతుంది. ఓకేనండి. నేను చూపించే విధంగానే మార్కింగ్ అనేది వేసేసుకోండి. చూడండి ఎట్లా వస్తుంది అనేది. ఒకసారి మీకు ఉదాహరణ కోసం అంటే ఇలా వస్తుంది ఆ ప్యాటర్న్ అని ఒక అంచనా కోసమని మీకు చూపిస్తున్నాను. రెండిటికి కూడా అదే విధంగా మార్కింగ్ అనేది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి జాయిన్ చేసేయండి. చూసారా మనం తీసేదానికి కరెక్ట్గా ఎలా సరిపోయిందో. అందుకని ఎక్స్ట్రా ఉన్నవి నేను అన్నీ తర్వాత తీసేయండి అని ఎందుకు చెప్తున్నానంటే ఇందుకోసమేనండి. ఓకేనా. ఇప్పుడు నేను ఎప్పుడు పైనుంచి అతుకుతానండి, కానీ దీని వరకు మాత్రం కింద నుంచి అతకండి. ఓకేనండి. ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ షేప్ అనేది కింద నుంచి అతకడం స్టార్ట్ చేయండి. ఓకేనండి. నేను చూపించే విధంగానే కింద నుంచి జాయింట్ చేయడం స్టార్ట్ చేసి మొత్తం జాయింట్ అనేది చేసేయండి. అండ్ డబుల్ స్టిచ్ అనేది వేసేయండి. పైన ఎక్స్ట్రా వస్తే అది ఎక్స్ట్రా వచ్చిందని కంగారు పడకండి. దానిని ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చెప్తాను నేను మళ్ళీ.
నేను ఎందుకు కింద నుంచి అతకమన్నాను అనేది కూడా మీకు అర్థమవుతుంది. 2 వైపులా కూడా అలాగే కింద నుంచి జాయిన్ చేసేయండి. ఓకేనా? ఇదిగోండి అయిపోయింది. ఎందుకు కింద నుంచి జాయిన్ చేయమన్నానంటే ఆ ఎక్స్ట్రా వచ్చిందని కటింగ్ చేసేయాలండి అందుకు. అదే పైనుంచి జాయిన్ చేసామనుకోండి మనకి కిందన ఎక్స్ట్రా వచ్చేస్తది, అక్కడ ప్రాబ్లమ్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మార్కింగ్ వేసాం కదండీ! ఆ మార్కింగ్ ప్రకారం కటింగ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది మొత్తం కటింగ్ చేసేయండి. ఓకేనా? కొత్త వాళ్ళకైతే ఎక్స్ట్రా రాకపోతే అలానే ఉంచేయండి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం మీన్స్ ఎక్స్ట్రా తీయడం కొంచెం కొత్తలో నేను అలానే తడబాటు పడ్డాను. అందుకని మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఓకేనండి. కొత్తలో అంటే నాకు ఈ బ్లౌజ్ ఇప్పుడు కుట్టేసరికి నాకు ఫుల్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసింది. టైలరింగ్ నేర్చుకునే కొత్తలో నేననేది. ఓకేనా? మొత్తం జాయింట్ బ్యాక్ పార్ట్ కూడా మొత్తం జాయింట్ అనేది చేసేయండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా! డాట్స్ వేసేయండి. మీకు క్లియర్‌గా చెప్తున్నాను. దాని ప్రకారం మీరు ఫాలో అయిపోండి. అండ్ నెక్‌కి కూడా క్యాన్వాస్ అనేది తీసేసుకోండి. బ్యాక్ నెక్ కూడా నేను చూపించే విధంగా ఒక 1 ఇంచ్ వెడల్పులో క్యాన్వాస్ తీసేసుకొని ఫ్రంట్ నెక్ ఏ విధంగా అయితే జాయిన్ చేసామో బ్యాక్ నెక్ కూడా అలానే జాయిన్ చేసేయండి. అయితే ఫ్రంట్ అనేది క్లోజ్డ్ అండి. బ్యాక్ అనేది బ్యాక్ హుక్స్ కనుక అందుకు ఓపెన్ చేసేసాను. ఇప్పుడు షైనింగ్ వచ్చేది లైనింగ్ మీద పెట్టేయండి. పెట్టేసి మొత్తం జాయింట్ అనేది చేసేయండి. ఇప్పుడు ఏ విధంగా చెప్పానో అదే విధంగా జాయిన్ చేసేసి ఇక్కడ 1 ఇంచ్ ఎందుకు తీసానంటారా? అదండి. 1/2 ఇంచి ముందు నేను డబుల్ ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేసేసాను. మనకి వర్క్‌ని బట్టే మనకి కస్టమర్స్ పెరుగుతారండి. ఏ పని చేసినా నీట్‌నెస్ ఉండాలి అండ్ పర్ఫెక్షన్ ఉండాలి. అదేంటంటే వాళ్ళకి ఫినిషింగ్ చాలా బావుంది. మళ్ళీ ఒక బ్లౌజ్ ఉంది అంటే అది మనకే ఇవ్వాలి అన్న ఆలోచన రావాలి. ఓకేనండి. నేను నా ఛానల్‌లో ఒక హాఫ్ కోట్ మోడల్ పెట్టాను కదండీ! మీరు చూసారో లేదో చూడకపోతే ఒకసారి చూడండి. వన్ సైడ్ కోట్ వచ్చిన మోడల్ బ్లౌజ్‌కి. అది ఒక యూట్యూబర్‌దేనండి. అదేంటంటే దివ్యారెడ్డి వ్లాగ్స్ అండి. ఒకసారి ఆవిడ చూస్తే ఒక వీడియోలో నేను కుట్టిందే వేసుకున్నారు. ఒకసారి చూడండి. 1, 2 వీడియోలు పెట్టారు. ఓకేనండి. దీనికి నెక్‌కి పైపింగ్ వేసేయండి. పైపింగ్ వేసేసి దీని జాయింట్ చూపిస్తున్నాను ఒక్కసారి గమనించండి. ఇదిగోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం కట్ వర్క్ దానికి మార్కింగ్ కంపల్సరీ పెట్టాలన్నానే ఆ మార్కింగ్ ఇప్పుడు మనకి అసలైన యూజ్ అవుతుందండి. ఎందుకనేది ఓకేనండి. మనకి ఇంకా తడుముకోవాల్సిన అమ్మో ఇక్కడికొస్తుందని తడుముకోవాల్సిన పని ఉండదండి. పని అనేది స్పీడ్ అవుతుంది. అండ్ మనకి టెన్షన్ ఉండదు. నేను ఇది కరెక్ట్‌గా కుట్టాను. అందుకే కరెక్ట్‌గా లైన్‌కి జాయింట్ వచ్చిందన్న ఫీల్ వస్తది. అందుకని మీరు జాగ్రత్తగా నేను చెప్పినట్టే మీరు ఫాలో అయిపోండి. వీడియో లెంత్ ఎక్కువైతే ఏమనుకోకండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక్కసారి పేపర్ తీసుకోండి. జాయింట్ ఎలా వస్తదనేది చెప్తాను. ఓకేనండి. ఫస్ట్ ఇది మార్కింగ్ చేసేసాను. కానీ కింద ఒక అరించి ఖర్చుకు ఫస్ట్ మనం కట్ చేసుకున్నామే అది మర్చిపోయాను. కానీ మళ్ళీ నేను పెట్టాను. ఒకసారి గమనించండి. ఇదిగోండి మళ్ళీ పెడుతున్నాను. అయితే కింద ఒక 1/2 ఇంచి పైన ఆల్రెడీ మనం పైపింగ్ వేసేసాం కదా! పైన 1/2 ఇంచి ఖర్చు తీసేయండి. కింద 1/2 ఇంచి కూడా ఖర్చు తీసేసి ఇప్పుడు మార్కింగ్ వేయండి. అదేనండి మీకు చెప్తున్నదేంటంటే నేను కష్టపడుతున్నాను. మీకు సులభమైన పద్ధతిలో చెప్తున్నాను. మీరు ఫాలో అయిపోండి నన్ను. ఓకేనా? ఇటు కూడా పైన 1/2 ఇంచ్ ఎందుకు తీసానో అర్థమైంది కదండీ! ఆల్రెడీ అది ఖర్చుకి తీసాం కదా! మనం పైపింగ్ కోసమని. అదండి అందుకు పైన తీసేసి మార్కింగ్ వేసేయండి. అంతేనండి. నేను కూడా ఎంత బ్లౌజ్ కుట్టినా, ఎలాంటి మోడల్స్ కుట్టినా, ఎంత పెద్ద టైలర్ అయినా కొంచెమైనా తడబడతారు. కన్‌ఫ్యూజన్ వస్తుంది. ఓకేనా? నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ప్రతి ఒక్క మార్కింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ కింద ఎక్స్ట్రా నేను కట్ చేయమని చెప్పట్లేదండి. ఎందుకు అంటే మనకి బ్లౌజ్ జాయింట్ మొత్తం ఫుల్ అయిపోయిన తర్వాత ఒక్కసారి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ హైట్ చూడండి. హైట్ చూసి మీకు ఎక్స్ట్రా వస్తేనే కిందన ఇప్పుడు నేను గీస్తున్న పార్ట్ ఎక్స్ట్రా తీసేయండి. ఎక్స్ట్రా రాలేదు నాకు కరెక్ట్‌గా వచ్చింది అంటే మాత్రం దాన్ని అలానే ఉంచేయండి. గమనించారా? నేను దానికి కూడా మార్కింగ్ చేశాను కనుక నాకు పని అనేది సులభమైంది. సింపుల్‌గా నేను అక్కడి నుంచి అక్కడికి కట్ వర్క్‌ది జాయింట్ డబుల్ స్టిచ్ వేసేసి జాయిన్ చేసేసాను. ఓకేనా అండి జాయింట్‌లో. అందుకేనండి నేను ఎలా చెప్తున్నానో అలా ఫాలో అయిపోండి. మీకు పని సులభంగా నేను చెప్తున్నాను కదా!
ఓకేనండి. వీడియో లెంత్ ఎక్కువైనట్టు అనిపిస్తే ఒక్కొక్క రోజు సగం సగం చూడండి. ఓకేనా? ఇంక అంతకు మించి నేనేమి చెప్పలేను. పదే పదే చెప్తున్నానని చిరాకు పడకండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఒక వీడియో అయితే 2.7K వచ్చింది. కానీ సబ్స్క్రైబర్స్ ఆ వీడియోకి బాగానే వచ్చారు. కానీ ఇంతమంది చూసి అలా వెళ్ళిపోతున్నారు. ఒక సబ్స్క్రైబ్ కొట్టేస్తే ఏమైందండి? ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలి అన్న ఆలోచన నాకు వస్తది. నాకున్న జ్ఞానాన్ని మీకు అందించాలన్న ఒక ఇది కూడా ఉంటది కదండీ! అందుకని నేను పదే పదే చెప్తున్నాను. ఓకేనండి. కట్ వరకు డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీ. ఎక్కడైనా థ్రెడ్స్ ఉంటే ఆ థ్రెడ్స్ అన్నీ కటింగ్ అనేది చేసేయండి. ఓకేనండి. చూడండి మనకి మార్కింగేనండి మెయిను. ప్రతి ఒక్క మార్కింగ్ అనేది మీరు చేసుకోవాలి. మీకు బ్లౌజ్ కటింగ్ అనేది నేను స్టార్టింగ్ పేపర్ కటింగ్ నేను మీకు చూపించలేదు కదండీ! మీకు కావాలి అనంటే ఒక్కసారి అడగండి. నేను క్లియర్‌గా మళ్ళీ ఒక షార్ట్‌లో పెడతాను. ఈ బ్లౌజ్‌కి సంబంధించిన ఆవిడదే నేను క్లియర్‌గా నాకు అర్థం కాలేదక్క నాకది ఫస్ట్ అనేదంటే నేను ఒక పేపర్ కటింగ్ ఒక వీడియో తీసి మళ్ళీ పెడతాను. కావాలని అడిగితేనే. ఓకేనండి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇది లెహెంగా అన్నాను కదండీ! ఐరన్ ప్లీట్స్ వేసానండి. అది ఐరన్ ఎలా చేయాలి? ఎలా మెజర్‌మెంట్స్ తీసుకోవాలి? అండ్ కుచ్చులు ఎలా పెట్టుకోవాలి అని చాలా సులభమైన పద్ధతిలో చెప్పానండి. మీరు కావాలంటే అడగండి. కామెంట్స్‌లో అడగండి. నేను పెడతానని చెప్పేది కామన్ అయిపోయిందండి. మీరు అడిగినా అడగకపోయినా పెడతాను. కాకపోతే అడిగితే అయితే నాకు నా వీడియో ఎంతమంది చూసారు పెట్టమంటున్నారన్న చిన్న ఆశ వస్తది. ఇప్పుడు ఎక్స్‌ట్రా ఇందాక మార్కింగ్ చేశాం కదండీ! ఆ మార్కింగ్ అంతా కటింగ్ అనేది చేసేయండి. ఓకేనా? మనం చూసుకొని చేయాలి. అందుకనే చూడండి ఇలా వచ్చింది. ఓకేనా అండి? ఇది చిన్న వీడియోలో ఉండిపోయింది. నేను గమనించలేదు. ఎడిటింగ్ చేయలేదు. ఓకేనండి. హ్యాండ్ పఫ్ స్లీవ్ అండి. మీకు పఫ్ స్లీవ్ ఆల్రెడీ తెలిసే ఉంటే తెలియకపోతే నేను ఆల్రెడీ షార్ట్‌లో పెట్టాను. ఒకసారి చూడండి. అయితే సెంటర్‌కి ఒకసారి మళ్ళీ పేపర్ వేసి ఆ సెంటర్ మార్కింగ్ ఎక్కడుందో చూసి దాన్ని బట్టి హ్యాండ్ కూడా సెంటర్ మార్కింగ్ చూసి షోల్డర్ జాయింట్ అనేది చేసేయండి. ఇటు అటు కూడా షోల్డర్ జాయింట్ అనేది చేసేయండి. వీడియో ఎండింగ్‌కి వచ్చేస్తుందండి. అలా వచ్చింది షేప్ అనేది. అండ్ చూసారా? నాకు బ్లౌజ్ యొక్క హైట్ 13.5. ఇంకా నేనేం చేశానంటే కింద పైపింగ్ అనేది తిప్పేసాను. మొత్తం కరెక్ట్‌గా వచ్చేసింది. సరిపోయింది. మీకు కనుక చూసుకొని చేయండి. అదేనండి లాస్ట్. మీకు లెహెంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్స్‌లో అడగండి. ఓకేనా? అండ్ బ్లౌజ్ ఇలా ఉందండి. థాంక్ యూ.